మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. మరియు 9వ వచనం. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్లిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినమునే ఆ సూచనలు కనబడెను. చదివినటువంటి వాక్య భాగంలో క్రొత్త మనస్సు అనేటువంటి మాటను మనం గమనిస్తాం. ఇజ్రాయేలీలకు ఒక రాజు కావాలి అని వారు కోరుకున్నప్పుడు దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికతో ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి సౌలు, బెన్యామీను గోత్రికుడైనటువంటి వ్యక్తి. అయితే దేవుడు సౌలుకు సాధారణమైనటువంటి పట్టాభిషేకం ఇవ్వలేదు, కానీ అతనికి అభిషేకంతో కూడినటువంటి రాజరికాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. అతనికి క్రొత్త మనసు కావాలి, అతనికి నూతనమైనటువంటి అభిషేకం కావాలి. తాను ఈ కార్యాన్ని నిర్వర్తించడానికి, ఈ పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి, నా చిత్తానుసారంగా అడుగు వేయడానికి ఇతడు మొట్టమొదటి రాజుగా నియమించబడి ఉన్నాడు. ఇతనికి క్రొత్త మనసు కావాలి అని ప్రభు ఉద్దేశించారు. అందుకే సౌలుకు క్రొత్త మనస్సును ఇచ్చారు. ఇప్పుడు ఈ క్రొత్త మనస్సు అనేటువంటి మాటను మరొక తర్జుమాలో మనం చూస్తాం, మారు మనస్సు, నూతనమైనటువంటి హృదయం. ప్రభు ఎప్పుడు కోరుకునేది అదే. తన యొద్దకు వచ్చినటువంటి జనులు అదే హృదయముతో, అదే మనసుతో ముందుకు సాగకూడదు. ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలి అని అనగా నూతనమైనటువంటి మనస్సు కావాలి, నూతనమైనటువంటి హృదయము కావాలి. మన మనసు మార్చబడాలి, మారు మనసును పొందుకోవాలి. కఠినమైనటువంటి రాతి వంటి హృదయము మెత్తదైన మాంసపు హృదయంగా మార్చబడాలి. అదే ప్రభు కోరుకుంటున్నటువంటి మనస్సు. సౌలుకు మాత్రమే దేవుడు అటువంటి క్రొత్త మనసును అనుగ్రహించాలి అని అనుకోలేదు, కానీ నేడు మనందరికీ ఆ క్రొత్త మనస్సు కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆ క్రొత్త మనసు ఏం చేస్తుంది? వాక్యం సెలవిస్తుంది, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుతారు. అవును, మనం మనస్సు మార్చుకున్నట చేత రూపాంతరము చెందుతాం. ఆయన స్వారూప్యంలోకి మార్చబడతాం, తీర్చిదిద్దబడతాం. మన మనస్సు మార్చబడుట చేత గర్వపు, అహంకారపు క్రియలన్నీ విడిచిపెట్టి దీనత్వమును ధరించుకున్న వారంగా తీర్చిదిద్దబడతాం. సౌలు జీవితంలో జరిగినది అదే. తాను మారు మనసు, క్రొత్త మనసు పొందుకోక మునుపు సంఘమును హింసిస్తూ క్రీస్తును అంగీకరించినటువంటి పరిశుద్ధ సమూహమును బయటకు లాగి వారిని హింసిస్తూ ఉన్నాడు. ఈ కఠినమైనటువంటి మనస్సును పొందుకున్నంత కాలం పౌలు దేవుని దృష్టికి హేయుడుగానే ఉన్నాడు. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో ప్రేమించలేని వాడిగా మిగిలిపోయాడు, కఠినుడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే అతడు ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనమును చూచాడో, తాను 3 దినములు ఆ గదిలో నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో తాను ఒక క్రొత్త మనస్సును పొందుకున్నాడు. నాట నుండి పౌలుగా మార్చబడ్డాడు. ఎవరినైతే హింసించాడో, ఏ నామానికైతే అవమానాన్ని తీసుకొచ్చాడో, ఏ ప్రేమ లేనటువంటి జీవితాన్ని జీవించాడో దానికి విభిన్నమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు. కారణం క్రొత్త మనస్సు. మనస్సు మార్చుకున్నాడు, మారు మనసును పొందుకున్నాడు, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాడు, చివరికి హతసాక్షిగా మార్చబడ్డాడు. కనుక క్రొత్త మనసు అనేది క్రైస్తవునికి ఖచ్చితంగా ఉండవలసినటువంటి మనస్సు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము క్రొత్త మనసు పొందుకుని ఉన్నామా లేదా అనేది మనము స్వీయ పరీక్ష చేసుకున్న వారంగా ఉండాలి. రక్షణ పొందక ముందు, క్రీస్తును అంగీకరించక మునుపు, దేవుని మందిరానికి రాక మునుపు ఎలా ఉన్నామో, ఇప్పుడు ఎలా ఉన్నాము, అదే మనుగడను, అదే మనస్తత్వమును, అదే జీవితమును కలిగి ఉన్నట్లయితే ఇంకా క్రొత్త మనస్సు రాలేదు అని దాని అర్థం. ఒకవేళ మనలో మార్పు వచ్చినట్లయితే, పరిశుద్ధత వైపు మనం అడుగు వేసినట్లయితే, దేవుని చిత్తాన్ని ఎరుగుతూ దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఉన్నట్లయితే, మనస్సు మారినది, ప్రేమ కలిగి దేవుని ఈ లోకములో చూపించే విధంగా జీవిస్తూ ఉన్నట్లయితే, దేవుని ఆత్మ నిలిచి ఉన్నది, మారు మనసు కలిగి ఉన్నది అని అర్థం పడుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలుకు క్రొత్త మనసు ఎప్పుడు వచ్చింది అని చూస్తే, ప్రవక్తల సమూహమును అతను కలుసుకున్నప్పుడు వచ్చింది. దాని అర్థం సత్య సహవాసములోకి దేవుని చేత అభిషేకించబడినటువంటి సేవకులను కలిసినప్పుడు, మరియు పరిశుద్ధమైనటువంటి సమూహముతో కూడి ఆరాధించినప్పుడు, దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టినప్పుడు క్రొత్త మనసు వస్తుంది అని ఈ లేఖనం మనకు తెలియజేస్తున్నది. ప్రవక్తల సమూహము వస్తూ ఉన్నారు.
ఎప్పుడైతే ప్రవక్తల సమూహం సౌలుకు ఎదురుపడ్డారో సౌలు కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. కారణం ఆ ప్రవక్తలు దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నారు కనుక. ఆ ఆత్మను పొందుకున్న వారు సౌలుకు ఎదురుపడగా సౌలు సైతం దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. వారి వలె సౌలు కూడా ప్రకటిస్తూ ఉన్నాడు, మేబీ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, గ్రంథంలో ఉన్నటువంటి కట్టడలను వివరిస్తూ ఉన్నాడు. ఇది ప్రకటించుట. మనము అభిషేకించబడినటువంటి దేవుని ఆత్మచేత నింపబడినటువంటి సేవకులను సహవాసాన్ని మనం కలిసినప్పుడు, ఆ సహవాసంలోకి మనం అడుగు పెట్టినప్పుడు మనకు సైతం క్రొత్త మనస్సు వస్తుంది. అక్కడే మనకు అర్థమవుతుంది అది దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి సహవాసమా లేక వారి సొంత జ్ఞానముతోనూ సాతాను చేత నడిపించబడుతున్నటువంటి సంగమా అని. క్రొత్తగా వస్తున్న వారికి ఆ సహవాసాన్ని బట్టి, ఆ ఆరాధన బట్టి, ఆ వాక్యాన్ని బట్టి క్రొత్త మనస్సు కలుగుతుంది. ఇది దేవుని చేత నడిపించబడేటువంటి పరిచర్య అని తెలియపరచబడుతుంది. ఇక్కడ సౌలు సమూయేలు చెప్పినటువంటి మాట చొప్పున అడుగు వేశాడు. అనగా క్రొత్త మనసు రావాలి అనగా సేవకులు వాక్యానుసారంగా తెలియజేసినటువంటి ఆజ్ఞానుసారమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడే క్రొత్త మనసు అనుగ్రహించబడుతుంది, అనగా మారు మనసు కలుగుతుంది. కనుక నా ప్రియ సహోదరులారా, మనము మనసు మార్చబడిన వారంగాను క్రొత్త మనసు పొందుకున్న వారంగాను హృదయము మెత్తదిగా మార్చబడే విధముగాను మనం ఉండాలి అంటే మనం సరైనటువంటి అభిషేకంతో నడిపించబడుతున్నటువంటి సహవాసములకి మనము చేరాలి. 2, సేవకుని ఆలోచన చొప్పున సేవకుని యొక్క నడిపింపులో నాయకత్వంలో మనము నడవాలి. కొందరు కాస్త వాక్యము తెలియగానే ఇక సేవకులు చెప్పేటువంటి మాటను విడిచిపెడతారు. వారి యొక్క ఆలోచనలను పెడచెవిని పెడుతూ ఉంటారు. వారి యొక్క మాటలను ఏమాత్రం విలువలేనివిగా ఎంచుతూ ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. నీవు నాయకత్వంలో నడిపింపులో ఉన్నంతసేపు నీవు సరైనటువంటి మార్గంలో నడిపించబడగలుగుతావు మరియు క్రొత్త మనస్సును పొందుకొనగలుగుతావు. ఒకవేళ సొంత ఆలోచనతోనూ సొంత జ్ఞానముతోనూ ముందడుగు వేసినట్లయితే అది క్రొత్త మనస్సు నుండి దూరము చేసి ఆ పాత రోత జీవితంలోనే మగ్గిపోనట్లుగా చేస్తుంది. అందుకే ప్రభు నేటి దినాన సెలవిస్తున్నటువంటి మాట, మీకు క్రొత్త మనస్సును నేను అనుగ్రహిస్తాను. అయితే మీరు సరైనటువంటి సహవాసంలోకి మరియు సేవకుని యొక్క నడిపింపులోకి మీరు రావాలి. అనేకులు వాక్యాన్ని వింటారు కానీ మందిరానికి రారు. అనేకులు దేవుడు అంటే ఇష్టం కానీ దేవుని మందిరంలోకి అడుగు పెట్టరు. అనేకులు దేవుని పాటలను పాడతారు కానీ దేవుని వాక్యాన్ని వినరు. ప్రభు అంటున్నారు, మీరు బాహ్యంగా ఎన్ని చేసినా అంతరంగమున జరగవలసినటువంటి క్రియలు నిశ్చయంగా జరగవలసినదే. మీరు సహవాసములో సభ్యులుగా మార్చబడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి సేవకుని యొక్క ఆలోచన చొప్పున నాయకత్వంలో నడవాలి. సంఘ కాపరి నడిపిస్తున్నటువంటి త్రోవలో నడవాలి. అయితే నేడు మనం గమనిస్తున్నట్లయితే అనేకులు గుడ్డి కాపరులై వారి కడిపే వారి దేవుడుగా వారి కోరికలు, వారి విలాసవంతమైనటువంటి జీవితము, గర్వము, అహంకారము, డంబము, వ్యర్థమైనటువంటి మాటలు ఉచ్చరించుట, శపించుట అనేటువంటి క్రియలను బట్టి జనులు దుష్ట మార్గములో నడుస్తూ ఉన్నారు. ఇందును గురించి వాక్యం సెలవిస్తుంది, ఒక గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారు ఇద్దరూ కలిసి గుంటలో పడుతురు కదా. అవును, ఆ వెర్రివాడైనటువంటి స్వార్థపూరితమైనటువంటి ధనాపేక్ష కలిగినటువంటి అందచందాలను గురించి కోరికలు కలిగినటువంటి శరీరేచ్ఛలతో కట్టబడిన వాడైనటువంటి వానితో ఆ నాయకుని వెనక వెళితే, ఆ సహవాసంలోకి చేరితే వారు ఎక్కడికి వెళ్తారో అదే దుర్దశలోనికి వారిని అనుసరిస్తున్న వారు సహితము వెళ్తారు. మరికొందరు వారిని నడిపిస్తున్నటువంటి నాయకులు గుడ్డివారని తెలిసినప్పటికీ, వారు ధనాపేక్షలను తెలిసినప్పటికీ, తిండిపోతులను తెలిసినప్పటికీ, వారు స్వార్థ ప్రియులని గ్రహించినప్పటికీ అక్కడే మగ్గిపోతూ ఉంటారు. అయితే నేడు ప్రభు సెలవిస్తున్నారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరగాలంటే, దేవుని యొక్క మనసును మనం పొందుకోవాలంటే మంచి నడిపింపులోకి, సరైనటువంటి సహవాసంలోకి మనము చేరాలి. ఆది అపోస్తలుల యొక్క సహవాసాన్ని మనం చూసినట్లయితే వారు పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్యను ప్రారంభించారు. పరిశుద్ధాత్మలోనే పరిచర్యను కొనసాగించారు. పరిశుద్ధాత్మలోనే సంఘమును కట్టారు. పరిశుద్ధాత్మను గురించి వారు బోధించారు. మారు మనసును ప్రకటించారు. పరిశుద్ధతలో వారు కట్టబడినట్లుగా, పునాది వేయబడినట్లుగా వారు ప్రయాసపడ్డారు. కనుకే ఆ
అపోస్తుల యొక్క సహవాసాన్ని మనం గమనించినట్లయితే దినదినము వారిలో అనేకులు చేర్చబడుతూ ఉన్నారు. వారు దేవుని కొరకు మరణాన్ని సైతం ఎదుర్కోవడానికి సిద్ధము చేయబడిన వారుగా ఉన్నారు. కనుక దేవుని కొరకు మనం ఏ స్థాయిలో ఏ మెట్టు మీద నిలబడ్డం అన్నది మన యొక్క మనసును తెలియచేస్తుంటుంది. దేవుని కొరకు చావైనా బ్రతికైనా అని నిలబడి ఉన్నామా, లేదంటే కేవలం ఆశీర్వాదం కొరకు, బిడ్డల కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, దీవెనల కొరకు, సమాధానం కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ దాని కొరకే మిగిలి ఉన్నట్లయితే అది క్రొత్త మనసుకు సంబంధించినటువంటి మెట్టు కానే కాదు. మారు మనసు పొందుకున్నట్లు అసలే కాదు. కనుక క్రొత్త మనసును పొందుకున్న వారముగా, మారు మనసును పొందుకున్న వారముగా, దేవుని వారసత్వమును పొందుకున్న వారంగా, నిత్య రాజ్యానికి వారసులుగా, హక్కుదారులుగా చేర్చబడదాము గాక. ఈనా దేవుని మాటలు ప్రతి వాని హృదయం అన్నిటి కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షముల తండ్రి, నా ప్రభా, వాక్యాన్ని ప్రతి వారిని మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలి, దీవించండి. క్రొత్త మనస్సును పొందుకోవాలని మరియు మారు మనసును పొందుకోవాలని, నూతన హృదయాన్ని కలిగి జీవించాలని మీరు ఎంతో తేటగా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారు నీ మనస్సును పొందుకున్న వారుగా, నీ ఆత్మచేత నింపబడిన వారుగా, సత్య సేవకులను గురిపెట్టి చూచినట్లుగా, గ్రహించినట్లుగా, గుర్తించినట్లుగా, సరైనటువంటి నడిపింపులోకి నడిపించబడినట్టుగా కృప దయచేసి వారిని నిండాలిగా దీవించండి. వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడకు రాజ్యములకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.